అందరికీ నమస్కారం. ఈరోజు నిజంగా ఒక మర్చిపోలేని రోజు. ఎస్పెషల్లీ ఈ కెనైన్ హ్యాండ్లర్స్ అదేవిధంగా 22వ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్కి ఇక్కడికి నన్ను ఆహ్వానించి శాంతి భద్రత విషయంలో పోలీస్ వ్యవస్థ తీసుకున్న అనేక చర్యల్లో మమ్మల్ని కూడా భాగస్వాములు చేసినందుకు ప్రత్యేకంగా ఇక్కడున్న డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ, శాంతి భద్రత విషయంలో రాజీలోని పోరాటం చేస్తూ పోలీసులు అటు ప్రజల మధ్యలో సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తున్న మా డీజీపీ హరీష్ కుమార్ గుప్తా గారికి, అదేవిధంగా భద్రత విషయంలో ఎక్కడ కూడా రాజీ లేకుండా ముందుకెళ్తూ ఆధునికతను కూడా అందులో ప్రేరేపించి ప్రత్యేకంగా పోలీస్ జాగిలాల్ని ఈరోజు ఈ ట్రైనింగ్ పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు ముందుకు తీసుకొచ్చిన పెద్దలు మన ఏడీజీ ఇంటెలిజెన్స్ మహేష్ చంద్ర లడ్డా గారికి, అదేవిధంగా హోమ్ సెక్రటరీ మా విశ్వజిత్ గారికి, అదేవిధంగా ఆరిఫ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన పోలీస్ ఆఫీసర్స్కి, అదేవిధంగా ఈ కెనైన్ హ్యాండ్లర్స్ కుటుంబ సభ్యులకి, ప్రత్యేకంగా కెనైన్ హ్యాండ్లర్స్కి, అదేవిధంగా పత్రికా విలేకరుల సోదరులకి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నారండి. ఎందుకంటే ఈరోజు మనం అందరం చూసాం, ఇక్కడ ఈ కెనైన్ హ్యాండ్లర్స్ అదేవిధంగా ఈ జాగ్లాల మధ్యలో ఉన్న ఈ డిసిప్లైన్ కానీ, డెడికేషన్ కానీ, డిటర్మినేషన్ కానీ, ఎస్పెషల్లీ కోఆర్డినేషన్ నిజంగా నన్నైతే చాలా ఆశ్చర్యానికి గురి చేసినాయి. సాధారణంగా అన్ని నోరున్న మనం ఒక మనిషిని కంట్రోల్ చేయాలంటే చాలా కష్టపడే పరిస్థితి నుంచి నోరు లేని మూగ జీవాలకి 9 months ట్రైనింగ్ ఇవ్వటం, వాటిని మన భద్రత విషయంలో వాళ్ళందరినీ కూడా పాలు పంచుకునే అవకాశాలు కల్పించడం నిజంగా చెప్పాలంటే ఒక పెద్ద బిగ్ టాస్క్. ఆ టాస్క్ని ఈరోజు పూర్తి చేసుకొని పాసింగ్ అవుట్ పరేడ్కి ఇక్కడికి విచ్చేసిన కెనైన్ హ్యాండ్లర్స్కి ప్రత్యేకంగా నేను అభినందనలు తెలియజేసుకుంటున్నా. మీ అందరికీ తెలుసు మన ప్రభుత్వ లక్ష్యం, ఎందుకంటే లాస్ట్ టైం నుంచి మనం ఇక్కడ గవర్నమెంట్లోకి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద టాస్క్, అదేవిధంగా పెద్ద ఛాలెంజ్ ఏంటంటే యువత ముఖ్యంగా ఈ భవిష్యత్తు నాశనం చేసుకునే పరిస్థితి, మాదక ద్రవ్యాలకు అలవాటు పడిపోయి యువత భవిష్యత్తును నాశనం చేసుకునే పరిస్థితి నుంచి ఈరోజు మాదక ద్రవ్య రహిత ఆంధ్రప్రదేశ్గా ఒక లక్ష్యం పెట్టుకొని ఆ లక్ష్య సాధన దిశగా ఈరోజు అడుగులు ముందుకేసే పరిస్థితి. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి, ఎస్పెషల్లీ ఎందుకంటే నేను ఇంత చాలా ఈగర్లీ వెయిటింగ్ అండ్ చాలా నేను ఇక్కడికి వచ్చిన తర్వాత వీటన్నిటిని చూసిన తర్వాత ఆ రోజు పోలీస్ సిబ్బంది నాకు చెప్పిన మాట వాస్తవం సంగతి గుర్తొచ్చింది. ఎందుకంటే నేను హోమ్ మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఫస్ట్ టైం విశాఖపట్నంలో ఈ కార్యక్రమానికి హాజరైన మన రివ్యూ చేసుకునేటప్పుడు నేను జనరల్గా అడిగాను అనమాట, స్నిఫర్ డాగ్స్ ఎన్ని ఉన్నాయండి అని అడిగితే ఓన్లీ 1 ఉన్నదండి విశాఖపట్నం రేంజ్లో అని చెప్పడం జరిగింది. నేను జనరల్గా అడిగా, అంటే నాకు ఈ డిపార్ట్మెంట్ సంగతి అప్పుడు కొత్త, ఇంకా తెలియదు కాబట్టి నేను జనరల్గా అడిగినప్పుడు ఏంటంటే ఇప్పటికీ కూడా మన స్నిఫర్ డాగ్స్ మీద ఆధారపడాల్సిన అవసరం ఏమొచ్చింది, టెక్నాలజీ పెరిగింది కదా అంటే ఒక పోలీస్ ఆఫీసర్ ఆ రోజు సిపి గారు కూడా నాకు చాలా క్లియర్గా చెప్పారు, స్నిఫర్ డాగ్స్ చేసినంత పని టెక్నాలజీ కూడా చేయలేదండి. మనకి ఏదైనా మాదక ద్రవ్యాలని మనం పట్టుబట్టాలి అంటే కనుక మీరు ఎంత టెక్నాలజీ తీసుకొచ్చినా, ఎంత మనం స్కానర్స్ తీసుకొచ్చినా పట్టనేది 4-5 ర్యాపర్స్ వేసేసే వాళ్ళు కంప్లైంట్ ఎక్కడో లోపల ఎక్కడో దాచిపెట్టినా కూడా ఓన్లీ స్నిఫర్ డాగ్ ఒక్కటే కనిపెట్టగలదండి మేము ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత అని చెప్పినప్పుడు నిజంగా చాలా ఆశ్చర్యం అనిపించింది. రీసెంట్గా నేను పాడేరు ఒక కార్యక్రమానికి ఆ రోజు రవికృష్ణ గారు మేమందరం కూడా వెళ్ళినప్పుడు అక్కడ నాకు వాళ్ళు డిమో కూడా చేసి చూపించారు. ఒక గాంజాని తీసుకొచ్చి వాటిని ఎక్కడో దూరంగా పెట్టి ఎక్కడో దగ్గర పెడితే అవి చాలా చక్కగా వచ్చి ఆ ప్లేస్ దగ్గరికి వచ్చి వాసన చూసి అది డిటెక్ట్ చేసే పరిస్థితి తీసుకొచ్చారు. అంటే వీళ్ళు ట్రైనింగ్ కానీ వాటి మధ్యన ఈ కెనైన్ హ్యాండ్లర్స్కి జాగ్లాలకి మధ్యలో ఉన్న కోఆర్డినేషన్ కానీ డైలీ వాళ్ళ రొటీన్ ఇష్యూస్లో కూడా వాళ్ళు ఎంత జాగ్రత్తలు పాటిస్తారన్న సంగతి ఆ రోజు నాకు అర్థమైంది. అట్ ద సేమ్ టైం ఈరోజు మనందరికీ కూడా జాగిలాలు అనేవి ఒక రక్షణ కవచం నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే ఎక్కడికైనా వెళ్ళినా కూడా ప్రత్యేకంగా జాగిలాల ముందే డాగ్ స్క్వాడ్ని తీసుకెళ్లటం, డాగ్ స్క్వాడ్ విషయంలో ఎక్కడ కూడా వాళ్ళు కాంప్రమైజ్ అవ్వకపోవడం, ఎక్కడైనా ఈవెన్ నేర పరిశోధన దగ్గర నుంచి కూడా మనం చూసుకుంటే ఈరోజు మనం నేర పరిశోధన, నేర నియంత్రణ దగ్గర నుంచి ప్రజల భద్రత, అదేవిధంగా నేరాలని కట్టడి చేయడంలోని కూడా ఈ జాగిలాల పాత్ర చాలా మనం చెప్పుకోదగ్గ విషయం. ఈ రోజు ఎక్కడైనా ఒక ఇన్సిడెంట్ జరిగింది అంటే ఇమీడియట్ గా డాగ్ స్క్వాడ్ ని పిలిచారా అని ప్రజల దగ్గర నుంచే వచ్చే పరిస్థితి. ఎక్కడైనా ఒక డాగ్ స్క్వాడ్ రాకపోతే ప్రజలే మన దగ్గరికి వచ్చి డాగ్ స్క్వాడ్ రాలేదండి అని అడుగుతారు. అంటే ప్రజలకి కూడా డాగ్ స్క్వాడ్ మీద ఉన్నంత నమ్మకం ఈ రోజు మనందరికీ కూడా తెలుస్తుంది. ప్రత్యేకంగా ఈ రోజు ఏడీజీ మన ఇంటెలిజెన్స్ ఐడీజీ గారిని ప్రత్యేకంగా నేను అభినందించాలి. ఎందుకంటే రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఈ జాగిలాలకి 2 నైపుణ్యాల్లో శిక్షణ ఇచ్చే డ్యూయల్ ట్రేడ్ విధానాన్ని ప్రవేశపెట్టడం నిజంగా ఒక మంచి ఫార్వర్డ్ స్టెప్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ రోజు 22వ బ్యాచ్ నందు కంప్లీట్ గా 35 కూడా మనం ఒకటే బ్రీడ్ కి సంబంధించిన బెల్జియన్ మాలైనీస్ జాగిలాలను ఈ రోజు రాష్ట్ర పోలీస్ దళంలో ప్రవేశపెట్టిన ఫస్ట్ బ్యాచ్ ఇదేనేమో.
దానికి ప్రత్యేకంగా ఐడీజీ గారిని లడా సార్ని కంగ్రాచులేట్ చేసుకుంటాం. అదేవిధంగా ఈరోజు ఈ ఎర్రచందనం డిటెక్షన్ కానీ, అదేవిధంగా మనకి ఎక్స్ప్లోజివ్ డిటెక్షన్ కానీ, అసాల్ట్ జాగిలాలు కానీ, అంటే ఒక 3-4 టైప్స్లో ఇవి ఉండే పరిస్థితి. నార్కోటిక్స్ కి సెపరేట్ గా, అసాల్ట్స్ కి సెపరేట్ గా, ఎక్స్ప్లోజివ్ కి సెపరేట్ గా, వీటన్నిటికీ కూడా వీళ్ళకి ట్రైనింగ్ ఇవ్వటం, ట్రైనింగ్ కూడా పూర్తి చేసుకొని ఈ రోజు ప్రజల భద్రతకి వీటన్నిటిని కూడా వాడే పరిస్థితి ఈ రోజు రావటం అనేది నిజంగా ఒక మనం అందరం కూడా గర్వంగా భావించాలి. అదేవిధంగా ప్రత్యేకంగా ఈరోజు మేము కూడా చెప్పడానికి ప్రత్యేకంగా ఈ జాగిలాల శిక్షణా కేంద్రానికి ఒక సెపరేట్ ప్లేస్ ని కూడా కేటాయించి వాటి కంటిన్యూస్ ట్రైనింగ్ కూడా ఇచ్చేదానికి గవర్నమెంట్ సిద్ధంగా ఉందని చెప్పడానికి నేను చాలా ఆనందపడుతున్నా. ఎందుకంటే ఈ రోజు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఏదో ఒక ప్లేసులు ఇలాంటి బెటాలియన్ ప్లేసుల్లో మనం చేసుకుంటున్నాం. ప్రత్యేకంగా ఈ రోజు వరకు కూడా మనం అప్పా గాని ఎటువంటివి కూడా కేటాయించుకోలేకపోయాం. ఈ రోజు ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత అప్పాకి సెపరేట్ గా ఒక 100 acres స్థలాన్ని కేటాయించాలని చెప్పి నిర్ణయించుకోవటం, వాటిలో భాగంగానే ఈ రోజు ఈ జాగిలాలకి ఇవి ట్రైనింగ్ సెంటర్స్ కి కూడా ఏర్పాటు చేసుకోవాలనుకోవడం కూడా ఒక ఫార్వర్డ్ స్టెప్ కింద మనం భావించాలి. అదేవిధంగా మాక్సిమం ఈ మూగజీవాలు, నేను ఇందాక చెప్పాను, నోరున్న మనుషుల్ని కట్టడి చేయడమే చాలా కష్టం. అటువంటిది నోరు లేని మూగజీవాలని కట్టడి చేయడం కాదు, వాటికి ట్రైనింగ్ ఇచ్చి ప్రజల భద్రత విషయంలో వాటిని భాగస్వాములు చేయటం అనేది చాలా పెద్ద బిగ్ టాస్క్. ఎస్పెషల్లీ వాటికి సంబంధించిన సంరక్షణకి కూడా మనందరం కూడా బాధ్యత వహించాలి. ఎవరైతే కెనైన్ హ్యాండ్లర్స్ ఉన్నారో వాళ్ళని వాళ్ళ బిడ్డల్లా చూసుకునే పరిస్థితి నేను ఇక్కడ వచ్చిన దగ్గర నుంచి గమనిస్తున్నా. అవి ఎవరి మాట వినట్లా. కెనైన్ హ్యాండిల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మాటే వింటున్నాయి. వాళ్ళు ఏం చెప్తే అవి చక్కగా చేస్తున్నాయి. అంటే మాక్సిమం వాళ్ళు ఇచ్చిన ట్రైనింగ్, వాటి పనితీరుని మనకి ఈరోజు ముందు పెట్టే పరిస్థితి ఈరోజు కనిపిస్తా ఉంది. అది వాళ్ళకి ఆ మూగజీవుల సంక్షేమానికి కూడా ఈరోజు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. అదేవిధంగా వాటికి వైద్య పరిరక్షణ గురించి కూడా ఎస్పెషల్లీ ఈరోజు వాటికి సెపరేట్ గా ఒక అంబులెన్స్ సర్వీస్ ని కూడా అందించబోతున్నామని చెప్పి ఈరోజు సగర్వంగా మనందరం కూడా చెప్పుకోబోతున్నామండి. ముఖ్యంగా ఇంత కఠినమైన శిక్షణని పూర్తి చేసుకొని ఈరోజు ఒక పాసింగ్ అవుట్ పెరేడ్కి వచ్చి మెడల్స్ సాధించుకొని రేపటి నుంచి ప్రజల భద్రత విషయంలో, అదేవిధంగా నేర పరిశోధనలో వాటికి సంబంధించి వాటి ప్రాముఖ్యతను ముందుకు తీసుకెళ్ళటం, అదేవిధంగా అవి కూడా భాగస్వాములు అవ్వటం ఈరోజు మనందరం కూడా మంచి పరిణామం కింద భావించాలి. ఎస్పెషల్ నేను కూడా నా అనుభవాలు కూడా ఉన్నాయి. నేను అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చీరాలలో ఒక సంఘటన జరిగింది. ఆ రోజు రేప్ అండ్ మర్డర్, కనీసం ఎక్కడ కూడా చిన్న క్లూ కూడా లేదన్నమాట. చిన్న క్లూ కూడా లేదు. ఆ రోజు ఎస్పీ దగ్గర నుంచి అందరూ బుర్రలు బద్దలు కొట్టుకున్నారు. ఆ ఒక్క డెడ్ బాడీ తప్పించి ఏమీ కనిపించలే. ఏమైందమ్మా అంటే డాగ్ స్క్వాడ్ తీసుకొచ్చామండి. నిజంగా ఆ రోజు నేను నా కళ్ళతో చూసాను. డాగ్ స్క్వాడ్ రావటం మొత్తం అంతా అవి వెళ్ళి ఒక ప్లేస్ లో ఆగినాయి. అక్కడి నుంచి వీళ్ళు టవర్ డంప్ తీసుకొచ్చుకొని నిజంగా ఇమీడియట్ గా 36 hours లో ఆ నిందితులను పట్టుకుని రిమాండ్ కి పంపించిన పరిస్థితి. అంటే ఈ రోజు నేర పరిశోధనలో జాగిలాల తాలూకా ప్రాముఖ్యత ఎంత ఉందని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణగా చెప్తున్నాం. ప్రత్యేకంగా విశాఖపట్నం రేంజ్ లో కూడా ప్రత్యేకంగా ఈ జాగిలాలకి ప్రత్యేక శిక్షణ కూడా ఇప్పించి వాటిని కూడా వాటికి కూడా అక్కడ ఇవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఎందుకంటే వాటికి ప్రయారిటీ కల్పించాలి. ఎందుకంటే మాక్సిమం